సర్టిఫికేట్ ఎమ్మెల్యే ఆశ్రయ వీడియో బయటపడిన తర్వాతే మీకు అక్కడ ఆ నియోజకవర్గంలో విలువ తగ్గిందని చెప్పి, అయితే ఆ ఆశ్రయ వీడియో వెనక టీడీపీ హస్తం ఉందని భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% నాటికి టికెట్ రాకూడదన్న వాళ్ళు 100% తెలుగుదేశం పార్టీలో కుట్రపడ్డారు. నేను లోకేష్ సార్ కలిసిన తర్వాత అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారని చెప్పింది ఆమె. అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చినా, పులి వచ్చినా, సింహం వచ్చినా, పులి ఆగమనం అతను పెళ్లి చేశారు. గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత ఏం చేశారు? ఆ మాట్లాడిన ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. అబ్బా కొడుకు ఇద్దరే వచ్చారు లోకేష్ కలిసేదానికి అన్నారు. మరి అలా అనగానే నాన్నగారే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ ఇంట్లో పడుకోవాలా, ఆమె పక్కా ప్లాన్తో నాన్నగారిని ఇబ్బంది పెట్టి చేశారు. అసలు ఆమె ఇంట్లో చేసుకుంది, ఆమె కేసు పెట్టింది. దీనికి ఏం చేస్తారు? మరి నేను ఒకే ప్రశ్న వేస్తాను, రాష్ట్రంలో ఎన్ని విధాలుగా జరుగుతూ ఉంది? ఆ పెద్దవాళ్ళంతా పైన మీరు యాక్షన్ ప్లాన్ చేసినారా, తీశారా? అంటే మేము దళితులకు ఒక న్యాయం, మీ పెద్దలకు న్యాయమా? మేము పెట్టినటువంటి ఖర్చు సాక్షాత్తు నా దేవుడు గంగాప్రసాద్ సార్ తెలుసు. ఇల్లు కూడా పెట్టినా, అప్పులు చేసిన అవన్నీ మాకు సహాయం చేయమను, గంగాప్రసాద్ సార్ ద్వారా ఇవ్వమను. మాకు పార్టీ ఆఫీస్ తెలీదు. గంగాప్రసాద్ చెప్తే హైదరాబాద్ కలిసి లోకేష్ సార్ని పార్టీ ఆఫీస్ పెడతాం మేము. ఎందుకు పిలిచారు? అన్నం పెట్టారు, అన్నం విషయం తెలిపారు. గెలిచిన దానికి ఇది అవమానం. ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఎలక్షన్ పెట్టుకోండి, గెలవండి, మాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చేయండి, రాజీనామా చేస్తాము, తప్పకుండా రాజీనామా చేస్తాము. మా నాన్నగారు ఆరోగ్యం కాపాడుకోవాలి, నాన్నగారు ఆరోగ్యం కోసం. రాజకీయం మాకు కొత్త కాదు, 50 సంవత్సరాల రాజకీయం. నాన్న ఇన్ని రోజులు ఒక ఆరోగ్యం బాగుండాలని కంట్రీ కోసం చూశాను. దాదాపు రేపే వచ్చే మే 1st వీక్లోనే ఎలక్షన్ పెట్టాలి. అది మనకు ఏదైతే తెలుస్తుంది. ఓటు అయిన వాళ్ళంతా కూడా పదవి. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరిగిన ఓటు అయిన వాళ్ళంతా పదవి. కనీసం నా ఓటర్ నాకు తెలియదు, నా గౌరవమే లేదు. నారాయణంలో డబ్బులు పెట్టి కష్టపడిన దానికి నేను ఒకే ఒక విషయం తెలియజేసుకుంటున్నాను. ఇన్ని రోజులు ఒక ఎత్తు, నాకు 3 రోజులు నాకు మెసేజ్ రాదా, ఆరోగ్యం బాగలేకపోయినా నాన్నగారిని కాపాడుకున్నాను. ఈ రోజు నుంచి నాన్నగారు ఆరోగ్యం చూస్తాను. నాన్నగారు రాజకీయం నాకు వద్దు. ఎమ్మెల్యే పదవి నాకు కొత్త కాదు. ఇది రెండోసారి ఎమ్మెల్యే. మాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు, మొట్టమొదటిసారి కాదు, 2వ సారి 3 సార్లు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎమ్మెల్యే కొత్త కాదు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాము. మా నాయన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన ధర్మం నాకు ఉంది. వ్యవసాయం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఏమైనా చిన్న ప్రశ్న ఉంది తప్పకుండా క్వశ్చన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ధర్మమేనా? అందువల్ల సీఏ గారికి ఏం చెప్తానంటే, మీరు యూనిఫామ్ రాజీనామా చేసేయండి, యూనిఫామ్ వద్దు, సీఏ పోస్ట్ వద్దు, రాజకీయం రాండి, ఎమ్మెల్యే తీసుకోండి, రాజకీయం చేసుకోండి అని కూడా సీఏ గారికి ఎస్పీ సార్ కూడా చెప్పాము. చెప్పినప్పుడు అక్కడ చూస్తాం, చేస్తాం, మాట్లాడతాం అన్నారు. ఎస్పీ సార్కి చెప్పాము, కలెక్టర్ సార్కి చెప్పాము. ఇవి చంద్రబాబు సార్కి, లోకేష్ గారికి ముఖ్యంగా మా నాన్నగారి ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి మమ్మల్ని గుర్తించి మా యొక్క అప్పులు తీర్చి మీకు మీ యొక్క ఇచ్చినటువంటి పీఫామ్ ఇచ్చినటువంటి దానికి మేము తప్పకుండా రిజైన్ చేసి మేము గౌరవంగా బయటకు చేస్తామని